హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే మీ అందరికి ఒక విషయం చెప్తాను. సడెన్‌గా నిన్న నాకైతే గొంతంతా నైట్ నొప్పి పెట్టింది. ఇంక తెల్లారే వరకు వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయిపోయింది. ఎట్లొస్తుందంటే ఒక డబ్బాలో రాళ్ళేసి అటు ఇటు ఊపితే ఎట్లొస్తది సౌండు అట్లయితే వస్తుంది. ఈ వాయిస్‌ని విని మీరైతే కొంచెం ఇరిటేట్‌గా ఫీల్ అవ్వకండి. ఏదేమైనా సరే నేను నా ఛానల్‌లో వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేయడం ఒక్కరోజు కూడా ఆపేయొద్దని చెప్పేసి నా కోరిక అనమాట. అంటే ఒక ఫైల్ అనేది ఇన్‌కంప్లీట్‌గా ఉంటే నేను అప్‌లోడ్ చేయను. కాకపోతే నాకు ఫీవర్ వచ్చిందని చెప్పేసి, లేదా వాయిస్ మంచిగా లేదని, ఇంట్లో పనులు ఎక్కువైనాయని, ఇవన్నిటి ద్వారా ఇవన్నీ రీజన్స్ చూపించి నేను వీడియోస్ అప్‌లోడ్ చేయకుండా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకే ఈరోజు వాయిస్ మంచిగా లేకపోయినా కూడా వాయిస్ చెప్పి ఈరోజు ఈవినింగ్ 6:00 వరకు ఈ వీడియో రిలీజ్ చేయాలని చెప్పేసి నాది కోరిక. మనం ముందే అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలంటే ఏవి పర్ఫెక్ట్‌గా ఉండవు. అవి పర్ఫెక్ట్‌గా ఉండేంత వరకు మనం ట్రై చేసినా గూడా మనం వెనకబడిపోతాం గానీ ముందుకైతే పోలేం గదా! అందుకే ఫస్ట్ మనం చేసే పని ముఖ్యం. ఆ తర్వాత పనిలో పర్ఫెక్ట్ ముఖ్యం అనమాట. నేనైతే ఇలాగే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇగ జెప్పినా గదా! అయోధ్యకొచ్చినాం అని జెప్పేసి నేను రాత్రి మొత్తం దోమలతోని సరిపోయింది. మార్నింగు 3:30 తర్వాత నేను నిద్రబోయినా. ఇంకా మార్నింగే దర్శనానికి పోదాం అనుకున్నాం కాబట్టి ఇంక తొందరగానే లేషినా. ఇగ మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసుకొని పిల్లల్నిద్దరిని స్నానాలు చేయించి, మేము కూడా స్నానాలు చేసుకొని రెడీ అయిపోయి, పొద్దున 9:00 వరకల్లా దర్శనానికైతే బయలుదేరిపోయినాము. మాకు రూమ్ అనేది పక్కనే అనమాట. రైల్వే స్టేషన్‌కి పక్కనే. ఇంకొంచెం దర్శనం చేసుకునే గుడి గూడా ఆ రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుకుంటదంట. ఇగ ఫస్ట్ అయితే మేము ఆ రైల్వే స్టేషన్ నుంచి ఫ్లైఓవర్ ఎక్కి ఆ రోడ్ అయితే క్రాస్ చేసినాము. చేసిన తర్వాత ఈడొచ్చేసి మా మామయ్య అయితే చాయ్ తాగుతున్నారు. అయితే నిన్నేమైందంటే నేను మొత్తం మా మామయ్య అన్నం తినలేదనమాట. మీరు చూడొచ్చు మన 'సరియు హారతి' వీడియోలో ఆయన మొఖం ఎట్లా పీక్కపోయిందో. అందుకే నిన్నట్లాగా కాకుండా ఉండాలని చెప్పేసి ఈరోజైతే ఫస్టే చాయ్ తాగుతున్నారు. ఇగ మా సార్ గూడా చాయ్ తాగిండు. తర్వాత పిల్లలిద్దరికైతే బిస్కెట్స్ తినిపిచ్చి, ఇంక మేమైతే నడుస్తున్నాం. నడుస్తుంటే మేమేమనుకున్నామంటే రామ దర్శనానికి పోయిన తర్వాత ఇక్కడెక్కడో మ్యూజియం ఉంటది. ఆ మ్యూజియంకెళ్ళి రామ, సీత గుర్తులు, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల బాల్యము, రామరాజ్య మందిరం ఇవన్నీ చూడాలనైతే మేమనుకున్నాం. అయితే మేమేమనుకున్నామంటే ఇప్పుడు అయోధ్యకొచ్చినాం గదా! అయోధ్యకొచ్చినప్పుడు రాముడు పాలించిన రాజ్యము, తర్వాత వాళ్ళ పుట్టిన ప్లేస్ ఇవన్నీ ఐడెంటిఫై లెక్క ఉంటాయి. ఒక మ్యూజియం లెక్క ఉండొచ్చు అని చెప్పేసి మేమేమో దర్శనం చేసుకున్న తర్వాత మ్యూజియంకెళ్దాం అని చెప్పేసి మేమనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఆటో వాళ్ళని అడిగితే అయితే అట్లేమి ఉండదనైతే ఆటో ఆయన చెప్పిండు. ఒక 4 టెంపుల్ అయితే తను చూపిస్తాను. అది కూడా ఒక 1, 2 అవర్స్‌లోనే చూపిస్తాను. అది చూసిన తర్వాత నాకు ఇంత అమౌంట్ అనేది పే చేయాలని చెప్పేసి ఆటో ఆయన చెప్పిండు. అయితే 600కి అయితే మాట్లాడుకున్నాం ఆటో. ఇగ ఈడ ఒక టెంపుల్ దగ్గరికైతే వచ్చినాం. ఈ టెంపుల్ పేరు నేను మర్చిపోయినా. ఈ టెంపుల్ ప్రత్యేకత వచ్చేసి సీతామాత హనుమంతుడికి కడుపు నిండా భోజనం అయితే ఇక్కడే పెట్టిందంట. తరువాత సీతమ్మ తల్లి సింధూరం అలంకరించుకునే ప్లేస్ గూడా ఇక్కడేనంట. ఆ రెండిటికి గుర్తుగా అయితే ఈ టెంపుల్‌నయితే కట్టిండ్రంట. ఒకరోజు సీతమ్మ తల్లి రాజ్యంలో ఉండే ప్రజలందరికీ రోజు కడుపు నిండా భోజనం పెట్టాలని నిర్ణయించుకొని, ఆ భోజనం వండడానికి పెద్ద పెద్ద వంటశాలలు ఏర్పాటు చేసి వంట చేయడం అయితే ప్రారంభించిందంట. ఈలోపుగానే అక్కడికి రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు ముగ్గురు వచ్చి సీతాదేవి వండుతున్న వంటలు చూస్తూ ఉన్నారంట. చూస్తూ ఉంటే హనుమంతుడు అన్నారంట, రామయ్య తండ్రి చూసావా సీతమ్మ తల్లి ఎంత రుచిగా వంట చేస్తుందో. అమ్మ వండే పిండి వంటల వాసన నా నశాలానికి అంటుతుంది అని చెప్పేసి రామయ్య తండ్రితో అంటుండగా సీతమ్మ వారు విని
సీతమ్మ వారు అన్నారంట, "రా హనుమంత నీకు వడ్డిస్తాను ముందుగా" అని చెప్పి హనుమంతుడినైతే పిలిచిందంట. అప్పుడు రాముల వారు అన్నారంట, "ఆగు సీత, ముందే హనుమంతుడికి వద్దు. అందరికీ పెట్టిన తర్వాత లాస్ట్‌లో పెట్టు. నీకు హనుమంతుడి ఆకలి తెలీదు" అని చెప్పి సీతమ్మ వారిని హెచ్చరించారంట. అప్పుడు సీతమ్మ వారు, "హా! ప్రభు, హనుమంతుడు నా కొడుకు లాంటివాడు. నేను తనని ఆకలితో ఎలా ఉంచగలుగుతాను" అని చెప్పి రాముల వారు హెచ్చరిస్తున్నా వినకుండా హనుమంతుని కూర్చోబెట్టి అరిటాకు వేసి తను వండిన వంటలన్నీ వడ్డిస్తుందంట. కానీ పాపం సీతమ్మ తల్లికి తెలీదు. భీముడు ఘటోత్కచుల వారికంటే పెద్ద ఆకలి హనుమంతుడిదని. అయితే సీతమ్మ తల్లి వండిన వంటలన్నీ విస్తర్లో వేసి వడ్డిస్తూ ఉంటే హనుమంతుడైతే తింటూ ఉన్నాడంట. తను రాజ్యంలో ఉండే ప్రజలందరికీ వండిన వంట మొత్తం హనుమంతుడే తింటుంటే సీతమ్మ తల్లి ఆశ్చర్యపోయి, ఇప్పుడు రాజ్యంలో ఉండే ప్రజలందరూ తినడానికొస్తే నేనేం పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉందంట. హనుమంతుడేమో, "అమ్మ ఇంకా తీసుకురా, ఇంకా తీసుకురా" అని చెప్పి సీతమ్మ తల్లిని అడుగుతూ ఉంటే, ఇంక తను వండిన వంట మొత్తం అయిపోయింది. మళ్ళీ రాజ్యంలో ఉండే ప్రజలందరికీ వంట చేయాలి. హనుమంతుడు ఆకలి తీరలేదని చెప్పి పరుగు పరుగున శ్రీరామచంద్రుల వారి దగ్గరికైతే వెళ్ళి, "స్వామి, నేనెంత పెట్టినా హనుమంతుడి ఆకలి తీరట్లేదని" చెప్పగానే శ్రీరాముడైతే సీతాదేవిని చూసి బాగా నవ్వుకున్నాడంట. "నేను ముందుగానే హెచ్చరించిన సీత, నువ్వు వినలేదు. హనుమంతుడు ఎవరు అనుకుంటున్నావో సాక్షాత్తు పరమశివుడు హనుమంతుడుగా అవతరించారు. నువ్వు పరమశివుడు ఆకలి తీర్చగలవా? నా వల్ల కాదు సీత. నువ్వు తన ఆకలి ఎలా తీరుస్తావో అది నీ ఇష్టం" అని చెప్పి సీతమ్మ వారితో అన్నారంట. అయితే అప్పుడు సీతమ్మ వారొచ్చి హనుమంతుడికి వెనకాల నిలబడి, "పరమశివుడా, నీవెవరో నేను తెలుసుకున్నాను. నేను పెట్టిన ఈ భోజనంతో ఇప్పటివరకు నువ్వు తృప్తి పొందు" అని చెప్పి చేతులు జోడించి తనైతే నమస్కరించిందంట. ఈలోపు హనుమంతుడు విస్తార్లో అన్నం అయిపోగానే లాస్ట్‌లో కొంచెం గంజి ఉంటే దాంట్లో తులసి దళం వేసి పంచాక్షరి మంత్రాన్ని పఠించి అది హనుమంతుల వారికి ఇచ్చిందంట. హనుమంతుడు ఆ గంజి నీళ్ళు తులసి దళంతో పాటుగా తాగేసిన తర్వాత సీతమ్మ తల్లి, "అయ్యా, ఇంకొంచెం వడ్డించమంటావా" అని చెప్పి అడగడంతోని హనుమంతుడు అన్నారంట, "లేదు తల్లి, నాకు కడుపు నిండిపోయింది. నీవు పెట్టిన భోజనంతో నేను తృప్తి చెందానని" చెప్పి సీతమ్మ వారితో అన్నారంట. ఈ విధంగా తులసి దళంతో సీతామాత హనుమంతుడి ఆకలినైతే తీర్చగలిగిందంట. ఇక మేమైతే అక్కడ ఆ గుడి నుంచి వేరే గుడికైతే వచ్చినాం. ఈ గుడి ప్రత్యేకత ఏంటి అంటే, వివాహం జరిగిన తరువాత పల్లకిలో రామచంద్రుల వారు సీతమ్మ తల్లి ముందుగా వచ్చి ఇదే గుడి దగ్గర అంటే ఈ ప్లేస్‌లోనే ఆగారంట. పల్లకినైతే కిందికి దించితే సీతమ్మ వారు, రామయ్య వారు పల్లకి నుంచి అడుగైతే ఈ స్థలంలోనే బయట పెట్టారంట. అందుకే సీతమ్మ వారు, రామయ్య తండ్రి ముందుగా పల్లకిలో వచ్చి ఇక్కడే దిగిన సందర్భంగా ఈ గుడైతే కట్టిండ్రంట. ఇగ మేము ఈ గుడికొచ్చి కూడా దర్శించుకున్నాము. ఇందాక సీతమ్మ వారు హనుమంతుడికి ఆకలిని ఎలా తృప్తిపరిచిందో అని ఆ గుడి దగ్గర జరిగిందనైతే చెప్పిన గదా! దాని పక్కనే అనమాట. సీతమ్మ వారు సింధూరం అలంకరించుకునేటప్పుడు హనుమంతుడు గూడా సింధూరం ఎందుకు అలంకరించుకున్నాడు అనే విషయం అయితే నేను రేపటి వీడియోలో చెప్తాను. ఇక్కడైతే రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి పల్లకిలో వచ్చినట్టుగా ఉండాలని చెప్పేసి పల్లకిలో అయితే డిజైన్ చేసి అక్కడ సీతమ్మ వారు, రాముల వారు కూర్చున్నట్టుగా విగ్రహాలని ప్రతిష్ఠించారు. కిందనేమో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులని ఉంచారనమాట. ఇక్కడ ఈ గుడికొచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ కొంచెం అక్కడ డోర్ లెక్క ఉంది గదా! అక్కడి నుంచి మమ్మల్ని ఒక పూజారి అయితే లోపలికి తీసుకెళ్ళిండు. అయితే అక్కడ తను అన్నారు కదా! వీడియో తీయొద్దు అని చెప్తే నేనైతే వీడియో తీయడం ఆపేశాను. అయితే లోపలికెళ్ళిన తర్వాత ఒక గురువు ఉన్నారు. ఆ గురువైతే కూర్చున్నాడు. తనైతే సీతారాముల వారిని స్మరిస్తూ 25 ఏండ్ల నుంచి అన్నం తినకుండా, ఎలాంటి మసాలా కూరలు అవి తినకుండా ఓన్లీ పండ్లతోనే తన జీవితం అయితే గడుపుతున్నారట. తనని దర్శించుకోవడానికి మేము లోపలికెళ్ళిన తర్వాత నాది, మా సార్‌ది ఇద్దరిది తీసుకొనైతే జాతకం జెప్పిండ్రు.
జాతకం అంటే మరి జీవితం మొత్తం ఏం చెప్పలేదు. కాకపోతే నా జీవం వచ్చేసి 85 ఏండ్ల వరకు నేను బతుకుతానంట. మా సారేమో 90 ఏండ్ల వరకు తను బతుకుతాడంట. మా ఇద్దరికి ఇంకా నలుగురు పిల్లలైతే ఇద్దరు పిల్లలు పుట్టిండ్రంట. ఇద్దరు పిల్లలు ఇంకా పుట్టాలంట. తరువాత నేనంట మంచిదానంట. మా సారు ఎక్కడ బయటికి పోతున్నా గూడా నా మొఖం చూసి పోతే తనకైతే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయని చెప్పి వాళ్ళైతే జెప్పిండ్రు. ఇంకా నన్నేం చెప్పిరంటే మా సార్ కన్నా ముందు 5 సంవత్సరాల ముందే నేను చనిపోతానంట సుమంగలిగా. నిజంగా ఆ స్వామివారు చెప్పేటప్పుడైతే నేను తన మాటల్ని బ్లైండ్‌గా నమ్మేస్తున్నాననమాట. తను చెప్తుంటే ఓహ్! ఇట్లా గదా! అట్లా గదా! ఇవి కొన్ని ఏంటి అంటే వాళ్ళు నిజం చెప్తారో, అబద్ధం చెప్తారో ఇవన్నీ పక్కన పెడితే మనకేంటంటే వాళ్ళు చెప్పిన విషయాలలో ఒక్కటి గూడా మనకు ఓహ్! ఇది జరిగింది అని తెలిసాక వాళ్ళని ఖచ్చితంగా మనం నమ్మడం అయితే స్టార్ట్ చేస్తాము. మరి మీరు ఇలాంటివి నమ్ముతారా? లేదా గూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా తర్వాత ఇక్కడ వేరే మందిరానికొచ్చినాం. ఈ మందిరం ప్రత్యేకత వచ్చి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల బాల్యం అనేది ఇక్కడే గడిచిందంట. అయితే రాముల వారి బాల్యము సీతమ్మ తల్లికి చాలా ఇష్టమంట. వాళ్ళ పెళ్ళైన తరువాత తను అత్తగారింటికొచ్చాక తన బాల్యం గురించి అందరిని అడిగి తెలుసుకొని ఊకే నవ్వుకుంటూ ఉండేదంట. అయితే రాముల వారికి దగ్గరగా ఉండి తన బాల్యం గుర్తులు కూడా సీతమ్మ తల్లి చూసుకోవాలని చెప్పి ఎక్కువ రోజులు ఈ మందిరంలోనే నివాసం ఉన్నారంట. అయితే ఇక్కడ రాముల వారి బాల్యానికి సాక్ష్యంగా కొన్ని గుర్తులైతే వీళ్ళు ఇక్కడ అమర్చారు. రాములవారు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ములుగా జన్మించారుగా. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణుడు గోపబాలులతో ఆటలు ఆడుతున్నట్టుగా అయితే అక్కడ విగ్రహాలని ప్రతిష్ఠించారు. వీళ్ళందరికీ తండ్రి శివుడుగా అయితే శివుడిని గూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఎందుకో తెలీదు ఇక్కడ శివుని చుట్టూ వాటర్ ఉన్నాయి. ఆ నీళ్ళల్లో రూపాయి బిళ్ళలు, రూ. 2 బిళ్ళలైతే వేస్తున్నారు. ఇంకా మామయ్య గూడా వేశారు. ఆ తర్వాత నేను విషమ, కన్నయ్య ఇద్దరితో అయితే నీళ్ళల్లో రూ. 1 బిళ్ళలుంటాయి గదా! అవైతే వేయించాను. ఇక వేయించిన తర్వాత ఇక్కడ ఈ చిత్రాన్ని చూస్తే చాలా మంచిగా అనిపిచ్చింది. పైన కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినట్టుగా అయితే ఇట్లా చేయి పైన గోవర్ధన పర్వతం ఉంది. ఆ పర్వతం నుంచి వర్షం వస్తుంటే ఆ పర్వతం మీద కాకుండా ఇట్లా పక్కకు పడుతున్నట్టుగా అయితే ఆహ్, విగ్రహాలనైతే అమర్చారు. అదైతే మంచిగుంది. ఇక లోపలికొచ్చిన తర్వాత ఇక్కడ రాముల వారి గుర్తులున్నాయని చెప్పినా గదా! ఇక్కడ రాముల వారు, సీతమ్మ తల్లి అయితే ఉయ్యాలలు ఊగే చిత్రాన్నయితే అమర్చారు. ఈ విగ్రహాలను చూస్తుంటే చూడండి. ఇప్పుడు రామ, సీత ఇద్దరు కలిసి ఉయ్యాలలు ఊగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ విగ్రహాలైతే చిన్న చిన్నగా ఉయ్యాలలు ఊగినట్టుగా అయితే కనిపిస్తున్నాయి. చూస్తున్నారుగా. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ పక్కకే ఇక్కడైతే కౌసల్యమాత రాముల వారిని నిద్రపుచ్చుతున్న దృశ్యం అయితే ఇక్కడ చూడొచ్చు. చూస్తున్నారు గదా! ఒక చిన్న ఉయ్యాల ఉంది. ఆ ఉయ్యాలలో బాలరాముడు పడుకొనున్నారు. కౌసల్యమాత ఆ ఉయ్యాలని పట్టుకొని ఊపుతూ ఉంది. ఇంకా రాముడు పడుకునేటప్పుడు పక్కనుండే వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళైతే కొందరు నృత్యాలు చేస్తున్నారు. కొందరొచ్చేసి తబలా వాయిస్తున్నారు. పాటలు పాడుతున్నారు. వాల్మీకి మహర్షి అయితే రాముల వారిని దీవిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ వీళ్ళు అమర్చిన ఈ విగ్రహాలని చూస్తుంటే నిజంగానే ఇప్పుడు కౌసల్యమాత బాలరాముని నిద్రపుచ్చుతున్నట్టుగా అనిపించిందనమాట. చూస్తున్నారు గదా! అక్కడ తబలా వాయిస్తున్నారు. ఉయ్యాలనేమో ఊగుతూ ఉంది. తర్వాతొచ్చేసేమో ఇక్కడ పూల్వరి గుర్తులైతే ఉన్నాయి. పూల్వరి అంటే పూల తోట అనమాట. అయితే సీతమ్మ వారు తన ముగ్గురు అక్కా చెల్లెళ్ళతో కలిసి శివునికి పూజ చేయడానికి, పూలు తెంపుకోవడానికి వచ్చిన దృశ్యాలైతే ఈ చిత్రంలో అయితే మీరు చూడొచ్చు. సీతమ్మ వారు తన ముగ్గురు అక్కా చెల్లెళ్ళతో కలిసి తోట మొత్తం తిరుగుతూ శివున్ని ఆరాధించడానికి మంచి మంచి పువ్వులన్నీ వెతుకుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుందనమాట. సీతమ్మ వారికి కాపలాగా శ్రీరాముడు, ముగ్గురు అక్కా చెల్లెలకి కాపలాగా లక్ష్మణ, భరత, శత్రుఘ్నులైతే వచ్చారు. లోపలనేమో సీతమ్మ వారు వాళ్ళ అక్కా చెల్లెలతో కలిసైతే పూలు తెంపుకుంటున్న దృశ్యం అయితే మీరు చూసారుగా. ఇక్కడైతే ధనుష్ యంజన్‌కి సంబంధించిన దృశ్యం అయితే చూపిస్తున్నారు. అయితే రామ, లక్ష్మణ కలిసి వాల్మీకి మహర్షితో కలిసి వనంలో సంచరించేటప్పుడు
జనక మహారాజు ఉండే ఆస్థానం దగ్గరలో సీతా పరిణయం గురించి అయితే మాట్లాడుకోవడం విని వాల్మీకి మహర్షి రామ లక్ష్మణ్‌తో కలిసి సభలోకి వెళ్ళి అక్కడ కూర్చున్నారంట. అక్కడ శివధనుస్సు చాలామంది విరవడానికి ప్రయత్నించగా ఒక్కరి చేతిలో కూడా శివధనుస్సు అనేది విరగకపోతే వాల్మీకి మహర్షి తనని ప్రయత్నించమని మాత్రమే రాముడికి చెప్పగా రాముడెళ్ళి అయితే శివధనుస్సునైతే విరిచారు. విరిచిన తరువాత సీతాదేవి పరుగు పరుగున వచ్చి రాముడి మెడలో మాల వేయగా రాముడైతే ఆ మాలను తీసి చేతిలో పట్టుకొని వాల్మీకి మహర్షి చెప్పిన కారణంగానే నేను శివధనుస్సుని విరిచాను. కానీ నా తల్లి తండ్రి ఆజ్ఞ లేకుండా నేను నిన్ను వివాహం చేసుకోలేనని చెప్పి రాముడు చెప్పగానే జనక మహారాజు అది విని రాముణ్ణి ప్రశంసించి దశరథ మహారాజునైతే తన ఆస్థానంలోకి పిలిపించి రాముడికి సీతకు వివాహం అయితే జరిపించిన దృశ్యాన్నయితే ఇక్కడ చూపిస్తున్నారు. అయితే దశరథ మహారాజు సీతమ్మ తల్లి యొక్క గుణగణాలు చూసిన తరువాత రామునికి సీతకు వివాహం చేస్తే మంచిదని భావించి సీతమ్మ తల్లిలాగానే వారి సోదరుల యొక్క గుణగణాలు కూడా మంచి అయి ఉంటాయి అని చెప్పి జనక మహారాజు యొక్క పెంపకము గురించి ప్రశంసిస్తూ మాట్లాడుతూ వారి ముగ్గురు సోదరులను కూడా లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వివాహం చేయవలసిందిగా అయితే దశరథ మహారాజు కోరగా జనక మహారాజు అయితే తన నలుగురు పిల్లల్ని ఇచ్చి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకైతే వివాహం చేశారు. ఆ దృశ్యం అయితే అక్కడ చూశారు కదా. శ్రీరాముని యొక్క జీవితంలో హనుమంతుడికి వాల్మీకి పాత్రకి ఎంత ప్రాముఖ్యత ఉందో సరి సమానంగా తులసీదాసుని కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చి రాముల వారైతే చూసేవారు. ఇక్కడ తులసీదాసు చందనం ఉంటది కదా, ఆ చందనంని ఒక బండపై పెట్టి ఆ చందనాన్ని అటు ఇటు ఇలా ఏమంటారు కొంచెం నూరుతున్నట్టుగా చేసి ఆ చందనం నుంచి వచ్చిన తిలకాన్ని అయితే రామునికి సమర్పిస్తున్నట్టుగా అయితే ఆ దృశ్యం మీరైతే చూసారు కదా. ఇక ఇక్కడేమో శ్రీకృష్ణ జననం గురించి అయితే ఇక్కడ అమర్చారు. మీ అందరికీ తెలుసు కదా, మనకు కృష్ణుడు ఎక్కడ జన్మించారు? ద్వారకాలోనే ఒక కారాగారంలో తన మేనమామ బంధించిన కారాగారంలో శ్రీకృష్ణుడైతే జన్మించాడు. అదే కారాగారాన్ని ఇక్కడైతే అమర్చారనమాట మనందరికీ చూడడానికి. అయితే దేవకి యొక్క సోదరుడైన కంసుడైతే దేవకి కడుపుతో ఉండగానే తనకు పుట్టేది కొడుకు. ఆ కొడుకు పుట్టడం వల్ల కంసుడికి మరణం ఉంది అని చెప్పి ముందుగానే తెలుసుకొని కంసుడైతే దేవకిని తీసుకొచ్చి కారాగారంలో బంధించాడు. బంధించడంతో పాటు బయట భటులనే కాక రాజ్యంలో ఉండే కొందరిని ప్రజలందరినీ అయితే కాపలిగా పెట్టాడనమాట. ఆ కారాగారం చుట్టూ ఉన్న వాళ్ళందరూ నిద్రిస్తున్న సమయంలో దేవకికైతే నొప్పులు రాగా ముందుగానే వసుదేవుడికి శ్రీకృష్ణుడు కలలో కనిపించి నేను ఇప్పుడు జన్మిస్తున్నాను, నన్ను తీసుకెళ్ళి గోకులంలో ఉండే నందుడు యశోద అనే దంపతులకు నన్ను అప్పగించమని చెప్పి శ్రీకృష్ణుల వారు వసుదేవుడికి చెప్పగా అదే విధంగా వసుదేవుడు దేవకి దగ్గరికి వెళ్ళి తనకు పుట్టిన మగబిడ్డని ఒక పూల బుట్టలో పెట్టుకొని వచ్చి గోకులం దగ్గరకు వచ్చి అక్కడ ఉండే నందుడు యశోద దంపతులకి శ్రీకృష్ణుని అప్పగించి వారికి పుట్టిన ఆడ సంతానంని తీసుకొచ్చి దేవకి పక్కన వేయగా కంసుడు ఏమనుకున్నాడంటే దేవకికి పుట్టింది ఆడపిల్ల, ఆడపిల్ల పుట్టడం వల్ల నాకు తన చేతిలో మరణం ఉండదు అని చెప్పి వాళ్ళనైతే కారాగారం నుంచి వదిలేస్తారనమాట. ఆ తరువాత శ్రీకృష్ణుల వారు యశోద దగ్గర అయితే పెరుగుతారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇక ఆ తరువాత శ్రీరాముల వారు ఆటలాడిన దృశ్యాలు కూడా మీకు చూపించాను. ఇక్కడొచ్చేసేమో మీరాబాయి, శ్రీకృష్ణుడు. మీరాబాయి చెప్పే పద్యాలను శ్రీకృష్ణుడు వినసొంపుగా వింటున్నట్టుగా అయితే ఇక్కడ అమర్చారనమాట. ఇవన్నీ చూస్తుంటే నాకు ఇంకా రియల్‌గా అంటే ఇప్పుడు మనం చూసినవి గుర్తులు ఉంటాయి గదా, వాటిని రియల్‌గా చూడాలని చెప్పేసి నాకైతే చాలా అనిపిచ్చింది. ఇక ఇక్కడికొచ్చినాక శివ వివాహం అనమాట. అక్కడ శివ, పార్వతి వివాహం అయితే జరుగుతుంది. ఇక్కడైతే చూస్తుర్రు గదా, మంచిగా పి 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 అనే శబ్దాలైతే వీళ్ళు ఊదుతున్నారు. అక్కడొచ్చేసేమో డోలు వాయిస్తూ ఉన్నారు. తర్వాతొచ్చి పార్వతి, శివుని వివాహం జరుగుతుంటే నంది అయితే అక్కడ ఉందనమాట. ఇంకా తర్వాతొచ్చేసి 4 గడిలల్లో దేవతలు ఉన్నారు. తర్వాత కొందరు మునులు ఉన్నారు. పైనుంచేమో
విష్ణువు, బ్రహ్మ అయితే శివ, పార్వతి వివాహం జరుగుతుంటే వారిని ఆశీర్వదిస్తూ ఉన్నట్టయితే చూపిస్తున్నారు. ఇందాక ఇక్కడ కారాగారంలో శ్రీకృష్ణుడు జన్మించింది. తర్వాత శివ ధనుర్భంగము, ఇక్కడొచ్చేసి శివ వివాహం. ఈ 3 అయితే చాలా స్పెషల్‌గా కనిపించాయి నాకు. చూస్తున్నారు కదా! పైన విష్ణువు, బ్రహ్మ అయితే శివ పార్వతుల పెళ్లి పైనుంచి చూస్తూ వారినైతే దీవిస్తున్నారు. ఇక్కడొచ్చేసేమో శివునికి ప్రతీకగా ఉండే నాగుపామును కూడా మంచిగా ఈ దృశ్యంలో అయితే అమర్చారు. ఒక్కటి కూడా లోటు లేకుండా ఇప్పుడు జరుగుతున్నట్టుగా ఇక్కడ అమర్చిన ఈ బొమ్మలనైతే అటు ఇటు తిరుగుతున్నట్టుగా అయితే చూపించారనమాట. నిజంగా చెప్తున్నా, ఈ చిత్రాలు చూడడానికైతే చాలా మంచిగా అనిపించినాయి. మేము ఒక 2 గంటల సమయం అయితే ఈ దర్శనం కోసమే కేటాయించినాం. ఇంకా తర్వాత వచ్చేసి మీ అందరికీ తెలుసు కదా! సీతమ్మ వారు హనుమంతునికి ప్రేమగా పట్టాభిషేకం జరిగిన తర్వాత ఒక మాలనైతే ఇస్తది. ఆ మాలనిచ్చిన తర్వాత హనుమంతుడు ఏం చేస్తాడు, ఆ మాలను మొత్తం కొరికి వేస్తూ ఉంటారు. అయితే అక్కడున్న వాళ్ళు, "ఎందుకు హనుమంత, నువ్వు సీతమ్మ వారిచ్చిన మాలని ఎందుకు కొరికేస్తున్నావు" అంటే, "నేను దీంట్లో అమ్మవారు ఇచ్చిన దాంట్లో రాముడు ఉన్నాడా లేదా అని చెప్పి చూస్తున్నాను. కానీ దేంట్లో కూడా నాకు రాములవారు కనిపించట్లేదు. నాకు ఈ మాల వద్దు" అని చెప్పి తిరస్కరించగా, సీతమ్మ వారైతే కొంచెం ముఖం చిన్నబుచ్చుకుంటది. అక్కడ పక్కనున్న వాళ్ళు, "ఏంటి నీకేమన్నా మతిపోయిందా? సీతమ్మ వారిచ్చిన మాలనే వద్దంటున్నావు, రాముడు లేరు" అని చెప్పి మరి నీ దేహంలో రాముడు ఉన్నాడా అని అడగ్గా, అప్పుడు హనుమంతుడైతే తన గుండెని చీల్చి, ఇగో చూసారు కదా! రాముడు నా దేహంలో ఉన్నాడనైతే నిరూపించుకున్నాడు. అక్కడ ఆ చిత్రం అయితే చూయించారు. ఇక్కడొచ్చేసి రామ, రావణాసుర యుద్ధం అయితే చూపించారు మనకు. చూస్తున్నారు గదా! రాముడైతే ఒక బాణం ఎయ్యగానే అక్కడ ఉన్న రావణాసురి తల తెగిపోయినట్టుగా అయితే ఇక్కడ ఈ బొమ్మలో మనకు చూపిచ్చారు. ఇక్కడ రావణాసురుని వధించే ఈ సన్నివేశంలో అయితే మనకు లక్ష్మణుడు ఉన్నారు, హనుమంతుడు, శ్రీరామచంద్రుడు వాళ్ళైతే ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు గదా! రావణాసురుడు 10 తలలతో రథం మీద ఉండే యుద్ధం చేస్తున్నారు. మరి మన శ్రీరామచంద్రుల వారేమో బయట రథానికి ఎదురుగా ఉండి ఒక్క బాణం వేయడంతో రావణాసురుడిని తల తెగి అయితే పక్కకు పడుతుంది. చూస్తున్నారు కదా! ఎంత మంచిగా అయితే ఈ దృశ్యాన్ని మనకు చూయించారో. ఇక్కడొచ్చేసేమో గజేంద్ర మోక్షం అనమాట. అప్పుడప్పుడు మాకు అన్నయ్య స్టోరీ చెప్తాడు గదా! ఎలిఫెంటు వాటర్ తాగడానికొస్తే వాటర్‌లో క్రొకొడైల్ ఉండి ఎలిఫెంట్‌వి కాలుని పట్టుకుంటదని. అది ఏదో కాదు, గజేంద్ర మోక్షంలో ఉండే కథ. తనకి వాళ్ళ పప్ప చెప్పడం ద్వారా అప్పుడప్పుడు మీకు స్టోరీ చెప్పమంటే గజేంద్ర మోక్షం గురించే తను చెప్తూ ఉన్నారు. ఇగో గిట్లయితే ఈ టెంపుల్‌లో రామునికి సంబంధించిన గుర్తులన్నీ తన జీవితంలో జరిగిన వాటిని అన్నిటిని చక్కగా మనకైతే చూసే విధంగా వీళ్ళైతే చేశారు. ఇక్కడొచ్చేసేమో శ్రీరామచంద్రుల వారి పట్టాభిషేకం గూడా చూయించారు లాస్ట్‌లో. ఇన్ని ఘట్టాలు ఎదుర్కొని రామునికి, సీతకి రాజ్య పట్టాభిషేకం అయితే చేశారని ఇక్కడ లాస్ట్‌లో ఇదైతే పెట్టారు. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఈ వీడియోలో ఏవైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.